ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది. ఎవరిని ప్రశ్నిస్తుందంటే మన తెలంగాణ గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అని అంటున్నామంటే అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు జర్నలిస్టుల గురించి చాలా వ్యంగ్యంగా మాట్లాడారు చాలాసార్లు. కాబట్టి మేము గారు అని పిలుస్తున్నాం రెస్పెక్ట్ గా. తెలంగాణ రైజింగ్ మీద మీరు ఏదో మాట్లాడుతున్నారు. తెలంగాణ రైజింగ్ అని ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఒక జర్నలిస్ట్ అంటే పాస్ తీసుకొని క్యూ లైన్ లో నిలబడి పాస్ తీసుకొని తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రజల భవనం అది ప్రజాభవనం అది సచివాలయంకి వెళ్ళాము. ఎందుకు వెళ్ళాము? పైరవీ చేయడానికి కాదు. మేము వెళ్ళేది ప్రతిసారి మీరు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మేము ఎన్నిసార్లు వెళ్ళామో మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది, చూసుకోండి. ఎందుకు వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళాము, ఏం చేశాము. అవినీతి అక్రమాలు చేస్తున్న అధికారుల గురించి వాస్తవాలతో మీ దృష్టికి సీఎంఓ దృష్టికి తీసుకొచ్చాము. దాని తర్వాత ఏ డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి. కానీ ఏం జరుగుతుంది? నో రెస్పాన్స్ ఇన్ సీఎంఓ హైదరాబాద్. ఎస్, అలాగే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మన దాకా మనం వారసాలు చేసుకున్నాం 5 నుంచి 12 తారీఖు వరకు. ఆ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ని అఘోరపరుస్తున్న తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ మన ప్రభుత్వ అధికారులు, ఎస్ ఐఏఎస్ లు ఐపీఎస్ లు అందరూ అలాగే ఉన్నారు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ అలాగే ఉన్నారు. చూడండి, మావి ఎన్నో ఉంటాయి. సచివాలయకి ఎన్నిసార్లు వచ్చామో చూసుకోండి. నా పేరు మీద ఎన్ని పాసులు చూసుకోండి. క్యూ లైన్ లో నిలబడి తీసుకున్నాను నేను. ఇది పరిస్థితి. మీరేమో తెలంగాణ రైజింగ్ అని చెప్తున్నారు. అన్ని డిపార్ట్మెంట్లు, అన్ని శాఖలు అవినీతి. పబ్లిక్ డొమైన్ లో అన్ని వివరాలు పెట్టట్లేదు. జీవోలు పబ్లిక్ డొమైన్ లో లేవు. ఏం జరుగుతుంది? పబ్లిక్ డొమైన్ లో ఉండాలా? ఏది లేదు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు అందరూ. మీరు కూడా ముఖ్యమంత్రితో సహా. ఎందుకంటే మీరు విద్యాశాఖ మంత్రి మీరే, హోంశాఖ మంత్రి మీరే, పురపాలక శాఖ మంత్రి మీరే. మీ శాఖలో మేము ఇచ్చిన ఫిర్యాదు చూడండి, ఎన్ని ఉన్నాయి చూడండి. ఇది జస్ట్ ఇక్కడ ఉన్నాయి కొన్ని మాత్రమే. ఇలాంటివి వందల వేలలో ఉన్నాయి. మేము ఒక్కరేమే కాదు. నేను ఒక ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు తీసుకున్న జర్నలిస్ట్ గా ప్రశ్నిస్తున్నాను. ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏపీ తెలంగాణ సోషల్ మీడియా ఇన్ఛార్జ్, అలాగే తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం స్పోక్స్ పర్సన్ గా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మొన్న రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద జర్నలిస్టులకు ఒక ప్రోగ్రామ్ చేద్దామని బషీర్బాగ్ ప్లేస్ క్లబ్ అండ్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి ప్లేస్ కోసం పెడితే ఇవ్వలేదు. అంటే మరి ఆ ప్రెస్ క్లబ్లు ఎవరి కోసం ఉన్నాయి? ఎవరి ప్రజల కోసం ఉన్నాయి? మరి డాక్టర్ లుబ్నా సర్వత్ మేడం గారు ఒక మంచి కార్యక్రమం ఆర్టీఐ మీద చేద్దామంటే కూడా ఇవ్వలేదు. అంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి తెలంగాణలో. కాబట్టి ఒక జర్నలిస్ట్ గా ప్రశ్నిస్తున్నాను ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే మా జర్నలిస్టుల గురించి చాలా మీరు మాట్లాడారు. కాబట్టి మిమ్మల్ని మేమాత్రం ముఖ్యమంత్రి గారు అని పిలుస్తాము. మేము ఇచ్చిన ఫిర్యాదుల మీద స్పందించిన అధికారులను మీరు ఏం చేయాలి తెలుసా? సస్పెండ్ చేయండి. మీరు నిత్యం వస్తున్నాము ఈ అవినీతి అధికారుల వాస్తవాలు తీసుకొని. ఒక జర్నలిస్ట్ సంక్షేమ టీజీఎస్ఎస్ ద్వారా మేము మీ దృష్టికి తీసుకొచ్చాము. అవినీతి అధికారి ఎన్ని అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చాడు, అతన్ని ట్రాన్స్ఫర్ చేశాడు. అక్రమ నిర్మాణాల మీద ఎలాంటి చర్యలు లేవు. ఎంఐయుడి అధికారుల దృష్టికి తీసుకెళ్లాము, ఆయన కూడా చలనం లేదు. మరి ఇంకేమటి చేస్తారు? మరి ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాము, లేదు. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి దృష్టికి తీసుకెళ్లాము, ఆయన కూడా చలనం లేదు. ఇంకా మరి ఎవరు చేస్తారు? మరి ఎవరు న్యాయం చేయాలి చెప్పండి మరి. కాబట్టి రాబోయే రోజులలో ఎన్నో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, స్థానిక ఎన్నికలు ఉన్నాయి. దాంట్లో ప్రజలు గుణపాఠం చెప్తారు. 100% సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియా వేదికగా వాస్తవాలతో మేము ముందుకు వెళ్తాము. మా ప్రతి జిల్లాలో మా టీంలు ఉన్నాయి. ఆ టీంలకు ఆల్రెడీ అన్ని తెలుసు, ఏమేమి చేయాలో, ఎప్పుడు ఎలా పనిచేయాలో. ఎందుకంటే మేము డబ్బులతో పనిచేసే వాళ్ళం కాదు, డబ్బుల కోసం పనిచేసే వాళ్ళం కాదు. మా ఆరోగ్యాలు ఖరాబ్ అయినా కూడా మేము సమాజం కోసం, సోషల్ జస్టిస్ కోసం మేము ఫైట్ చేస్తున్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరవండి ముఖ్యమంత్రి గారు. కళ్ళు తెరిస్తే మీకే మంచిది. ఒక ఇంపార్టెంట్ విషయం మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. మీ యొక్క సోషల్ మీడియా జీరో పనిచేస్తలేదు. ప్రతిపక్షాల సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉంది. మీ సోషల్ మీడియా కన్వీనర్ అతను రామ్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. మరి ఆయన కూడా ఎందుకంటే నిత్యం ఎంతో మంది జర్నలిస్టులు, ఎన్నో మంది వార్తా కథలు అవినీతి అక్రమాలు ఉన్నదా? నో రెస్పాన్స్ అధికారులు. మరి అప్పుడు ఏం చేయాలి? మీ సోషల్ మీడియా ఎందుకు? సోషల్ మీడియా ప్రజల కోసం పనిచేయాలా?
పార్టీ కోసం కాదు, ప్రజల కోసం పనిచేయాలా. పార్టీని బలం చేయాలంటే ఆ అవినీతి అధికారులను నిలదీయాలా, తీసి ఆ సమస్య పరిష్కారం చేయాలి. సోషల్ మీడియా పని అది. మీ కాంగ్రెస్ మీడియా పార్టీ సోషల్ మీడియా జీరో, ఎప్పటివరకు జీరో, పనితీరు జీరో. ప్రతిపక్షాల సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలా, లేకుంటే జీరో. కాంగ్రెస్ పార్టీకి డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది అనుకోండి. ముఖ్యంగా ఈ వీడియో ప్రజలంతా సోషల్ మన సివిల్ సొసైటీకి పౌర సమాజం తెలియజేసేది ఏంటంటే, ఇలాంటి వీడియోలు మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే అది ముఖ్యం, అది చాలా ముఖ్యం. మా పట్ల కృష్ణ ప్రాసెస్